వాక్య భాగంలోనికి ప్రవేశించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. ప్రియులారా, ప్రార్థన. కృపగల దేవ, సర్వాధికారి, సర్వంను సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మీ ప్రియ కుమారుడు మా ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామంలో మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, గడిచిన కాలం ఇంతవరకు మాకు ఆయుష్ ఇచ్చి మీ రెక్కలు చాడిన తండ్రి, మమ్మల్ని భద్రపరిచినటువంటి మీ ప్రేమకాయ తండ్రి, మీ కృపకాయ ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామంలో మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటూ తండ్రి, అయా మీ పక్షంలో నిలబడి మీ మాటలను ప్రకటించుండగా నా తండ్రి, నా సొంత ఉద్దేశాలను నా ప్రభువా బోధించక మీరు మీ పిల్లలతోటి ఏవైతే మాట్లాడబోతున్నారో నా తండ్రి, ఆ మాటలను సూటిగా నా ద్వారా మీరు మాట్లాడతారని, అయా నా నోటిని మీ బోరగా వాడుకుంటారని విశ్వసిస్తూ వినగల చెవులు, గ్రహింపగల మనసును బిడ్డకు దయచేస్తారని, అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును నడిపింపును సహాయముగా దయచేస్తారని విశ్వసిస్తూ తండ్రి, ఈ చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామంలో మిమ్మల్ని అడిగి విన్నవించుకుంటున్నాము మా కన్న తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా, దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీతో మాట్లాడబోయేటువంటి మాటలు ఎప్పుడు మనం మాట్లాడుతూనే ఉంటాము, వింటూనే ఉంటాము. నా ద్వారా కాకపోయినా సేవకుల ద్వారా కానీ వేరే వాళ్ళ ద్వారా కానీ కొన్ని మాటలను మనం వింటూనే ఉంటాము. అయితే ఎప్పుడు వినే విషయాలే మనము పెడచెవిని పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తెలిసిన విషయాలనే మనము మర్చిపోయే అవకాశాలు మన జీవితాల్లో చాలా ఎక్కువగా కనపడుతుంటాయి ప్రియులారా. ఎందుకంటే తెలిసిందేగా, మనకి ఆల్రెడీ మనము తెలుసుకున్నదే కదా, ఇంకా దాంట్లో కొత్త ఏముంది అని చెప్పేటువంటి ఆలోచన మనిషి హృదయంలో ఉంటూ ఉంటుంది. దానివల్ల ఏది ఇంపార్టెంటో దానినే మర్చిపోతూ ఉంటాం మనము, అవునా కదా? తెలుసు కాబట్టి అది మనకి గుర్తుంటుంది అని ఒక అభిప్రాయంతో దానిని మనము పట్టించుకోకుండా ఉంటాం. అయితే దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలులు చేస్తూ ఉంటాడు, అవునా కదా? ఆరోగ్యపరంగా కానివ్వండి, విద్య, ఆర్థిక సమస్యల విషయాల్లో కానివ్వండి, ఎన్నో మన జీవితాల్లో మనకు తెలియకుండానే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటారు. భక్తిహీనుడికి అలాగే జరుగుతుంది, భక్తి పరుడుకు అలాగే జరుగుతుంది. అయితే ఏది శాశ్వతం అని మీరు అనుకుంటున్నారు ప్రియులారా? భక్తిహీనుడికి కూడా దేవుడు మేలులు చేస్తుంటాడు, భక్తి పరుడికి కూడా దేవుడు మేలులు చేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఏకాభిప్రాయము దేవునికి ఉంది. ఇక్కడ తారతమ్యం ఎక్కడ కనపడుతుందంటే భక్తి పరుడు, భక్తిహీనుడు ఇద్దరికీ మేలులు చేస్తున్నాడు, కానీ వారిద్దరి మధ్య తారతమ్యము ఎవరిలో కనపడుతుంది? ఒక మనిషిని చూసి ఒక మనిషిలో పుడుతుంది. అది దేవునికి ఇద్దరు ఎవరు? ఒకటే, సమానమే. ఎందుకు? ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, తన చేతులతోటి, స్వయంగా తన చేతులతోటి ప్రతి మానవుణ్ణి నిర్మించుకున్నాడు. కాబట్టి ఆయనకు మంచోడైనా చెడ్డోడైనా, స్త్రీ అయినా పురుషుడైనా సమానంగా చూసుకుంటాడు, అంతే కదా? అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం ఆలోచించాలి ప్రియులారా. ప్రతి విషయంలో కూడా దేవుడు ఆయనను గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా? అసలు దేవుని ఉద్దేశం ఏందయ్యా అంటే, నేను సృష్టించినటువంటి, నేను నిర్మించుకున్నటువంటి నా పిల్లలు ఏది మర్చిపోకపోయినా నన్ను మర్చిపోకూడదు, అవునా కదా? దేవుని ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటంటే, వారి హృదయాల్లో నేను ఉండాలి. వారు నుంచున్నా, కూర్చున్నా, మాట్లాడినా, మాట్లాడకపోయినా వారి తలంపుల్లో నేను ఉండాలి,
వారి నోట్ల నుంచి వచ్చే ప్రతి మాటలో నా పేరు ఉండాలి అని దేవుడు తన ఆలోచనతో దేవుడు తన పోలికతో మనిషిని నిర్మించుకున్నారు. అయితే ఆ విషయాలన్నిటి గురించి మనం మాట్లాడుకుంటే మానవుడు ఆయన చేసినటువంటి మేలులను ఎక్కువగా మర్చిపోతున్నాడు ప్రియులారా. అవునా కదా? మేలులు చాలా ఇదిగా మర్చిపోతారు. ఇప్పుడు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ చూస్తూ ఉంటాం. ఒక గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువగా యూట్యూబ్ మీద కానీ ఇన్స్టాగ్రామ్ మీద కానీ మనీ సంపాదించి ఆ డబ్బులు ఏం చేయాలో అర్థం కాక మీరు నాకు మెసేజ్ చేయండి, మీ ఫోన్ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు ఉన్న ఆర్థిక సహాయం కావాలంటే హెల్ప్ చేస్తాననేటువంటి చూసారా? ఎప్పుడన్నా గమనించారా? ఇన్స్టాగ్రామ్లో వస్తుంది, ఫేస్బుక్లో వస్తుంది, అన్న నా ఆటోకి ఈఎంఐకి తగ్గినాయి అన్న, ఒక 5,000 హెల్ప్ చేయరా. ఏది పక్క దేశాల వాళ్ళకి మెసేజ్ చేస్తాం, ఫోన్ నెంబర్ పెడతాం, వాళ్ళు కూడా చేస్తారు. బ్రదర్, సిస్టర్, మీకేమన్నా హెల్ప్ కావాలంటే మేము చేస్తాం, మీ ఫోన్ నెంబర్ అండ్ మీ ఫోన్పే నెంబర్ నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ డబ్బు సంపాదించి మన అవసరాలు తీర్చేటువంటి వారికి ఎగబడి మెసేజ్లు పెట్టి ఎవరికో ఒకడికి ఆర్థిక సహాయం చేశాడో కూడా తెలియదు, చేసినోడు నాకు చేసిందని కూడా రిటర్న్ పోస్ట్ ఉండదు, కానీ ఎగబడతా ఉంటాం. అవునా? కానీ నీకు తెలియకుండానే నువ్వు దేవుని సొమ్ము ఎంత వాడుకుంటున్నావు అర్థమవుతుందా? ఆకాశంలో వచ్చే వెలుతురు, నీ చుట్టూ ఉన్నటువంటి గాలి, ఆయన నిర్మించిన ఈ భూమిని, ఒక ఆక్సిజన్ సిలిండరు 1 గంటకు పెట్టాలంటే 1,500 ఛార్జ్ చేస్తారండి. 1,000 రూపాయల నుంచి 1,500 ఐసీయూలో. అటువంటి ఆక్సిజన్ని దేవుడు మనకి ఎంత ఫ్రీగా ఇస్తున్నారు. నేను లాస్ట్ టైం ఎక్కడో ఒక పోస్ట్ చదివాను, ఫ్రీ ఎయిర్ O2 ఆక్సిజన్ని గంటకి 2,000 రూపాయలు ఎంత తీసుకొని ఫ్రీగా ఒక ప్యూర్ ఆక్సిజన్ని ప్రొవైడ్ చేస్తున్నారంట. డబ్బుతో ఆక్సిజన్ కొనుక్కుంటున్నారు. మరి ఆ లెక్కన ఆలోచిస్తే నువ్వు నేను దేవుడికి ఎంత బాయికి ఉన్నామండి? ఇంత ప్రకృతిని మనకి ఇస్తున్నాడు, ఇంత వాతావరణాన్ని మనకు అనుకూలం పరుస్తున్నారు, ఇంత ఆయుష్ని మనకి ఇస్తున్నాడు, ఇంత కుటుంబాన్ని మనకి ఇస్తున్నాడు. మనం వెళ్తున్నాము వస్తున్నాము, మన కళ్ళ ముందు ఎంతోమంది మరణంలోకి జారిపోతుంటే ఆ దేవుడు మనల్ని మరణంలోకి జారిపోకుండా ఆపుతున్నాడు. ఏ రోజన్నా దేవుడి గురించి మనం ఆలోచించామా? ఒక ఆదివారం తప్ప మిగతా రోజులు ఎప్పుడు కూడా మనము దేవుడి గురించి ఆలోచించాం ప్రియులారా. ఈ విషయాలన్నీ మనం పక్కన పెడితే ఒకసారి తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16-18 వచనాలు ఒకసారి చూద్దామండి. అది అందరికీ తెలిసిన వచనాలే. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16-18 వచనాలు ఒకసారి చూడండి ప్రియులారా. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఈ వచనము మాకు తెలుసు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి ప్రియులారా. ఈ వచనం మాకు తెలుసు బ్రదర్, మేము ఎప్పటి నుంచో చదువుతున్నాము వింటున్నాము అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మరి ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని రాసింది. వచనం తెలుసుకున్నారా? పాటిస్తున్నారా? తెలిసిందే, లోతైన సబ్జెక్టులు కాదు కావాల్సింది, బ్రతుకును మార్చుకునే సబ్జెక్టు కావాలి. బ్రతుకు బాగలేనప్పుడు లోతుకి ఎంత పోయినా ఈత రాక ఊపిరాడక అక్కడే చచ్చిపోవడమే. అర్థమవుతుందా? ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగూ చెల్లించుట యేసుక్రీస్తునందు ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తం.
అసలు దేవుని చిత్తం అంటే ఏందో తెలుసు అసలు? దేవుని కోరిక, దేవుని ఇష్టం, దేవుడు ఆలోచించే విధానం అది. ప్రతి విషయం నందు నా కుమారుడి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, అలా చేస్తే నాకు చాలా ఇష్టము అంటున్నాడండి. ఏ రోజన్నా ఒక్కసారన్నా అనుకున్నామా, నా భర్త ఉద్యోగానికి వెళ్ళేసి వస్తున్నాడు, నా భర్త వ్యాపారానికి వెళ్ళేసి వస్తున్నాడు, నా భర్త పనికి వెళ్ళేసి వస్తున్నాడు, నా భర్త జాగ్రత్తగా రావాలి, అయ్యా నువ్వు జాగ్రత్తగా నా భర్తని ఇంటికి చేర్చావు, నా భార్యని ఇంటికి చేర్చావు, ఏ రోజన్నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? చెల్లించారా ప్రియులారా? ఉండదండి. మాటలకే పరిమితం అవుతుంది. వచనం తెలుసు, వచనం తెలిసినా కానీ మనకి ఇందులో ఆ వచనమే కాదు, ఎన్నో వచనాలు తెలిసినప్పటికీ కూడా పాటించే విధానాలు 100కి 0. ఒకటి కూడా నేను అన్నండి, 0నే. తెలుసుకొని వదిలేస్తూ ఉంటాం, తెలుసుకొని వదిలేస్తూ ఉంటాం. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అదే విషయంలో కీర్తన గ్రంథం నుంచి ఒక మాటను మనం ఆలోచిద్దామండి. కృతజ్ఞతాస్తుతుల గురించి ఈరోజు మాట్లాడుకుంటూ ఉందామండి ప్రియులారా. కీర్తన గ్రంథము 33వ కీర్తన, 33వ కీర్తన 1-2 వచనాలను ఒకసారి ఆలోచిద్దాం ప్రియులారా. కీర్తన గ్రంథము 33వ కీర్తన 1వ వచనం చూడండి. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు. 32వ కీర్తన, తన అతిక్రమములకు పరిహారము నొందినవారు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎవరంటండి? ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇప్పుడు మాట్లాడుకుందాం ప్రియులారా. తన అతిక్రమములకు తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ఎవరంట? ధన్యుడు, ధన్యుడు. అతిక్రమములు అంటే అండి, అతిక్రమములు ఇక్కడ 2 విషయాలను లేవనెత్తున్నాడు ప్రియులారా. అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగినవాడు. అతిక్రమములు అంటే పాపము. పాపము అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటాం. అతిక్రమములు అంటే దేవుడు చెయ్యొద్దన్న పని చేయటము, తనకిష్టమైనటువంటి జీవితాన్ని జీవించటము, దేవుని దృష్టిలో లేనటువంటి ప్రవర్తనను అనుసరించడం, ఇవన్నీ అతిక్రమముల కిందకు వస్తాయి ప్రియులా. దేవుడు చెయ్యొద్దన్న పని చేయటం. ఈ అతిక్రమముల విషయంలో గురించి భక్తుడు మాట్లాడుతున్నాడు. తన అతిక్రమములకును ప్రాయశ్చిత్తం, పాపాలకి ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ నేడు రక్షణ పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందినటువంటి మనందరం ఎవరండి? ఏమండి? ఒకప్పటి మన జీవితాలు ఎలా ఉన్నాయి ఆలోచించారా? ఒకప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి ప్రియులారా? పాపములో ఉన్నవాళ్ళమే, పాపము చేసినటువంటి వారమే. అయితే పాపక్షమాపణ నిమిత్తము రక్షణలోకి వచ్చినటువంటి మనము మరలా పాపం వైపు చూస్తున్నామా? నిజంగా మనం ధన్యులమేనా? ఆలోచిస్తండి ప్రియులారా. నిజంగా ధన్యులమేనా మనము? అంటే మిమ్మల్ని అడగాలని కాదు, మీకు తెలియదని కాదు, నాకంటే మీకు బాగా తెలుసు, మీరు చెప్తే వినాలని మామూలుగా అడుగుతున్నాను అంతే.
పాపంలో ఉన్నటువంటి మనము, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినటువంటి మనము ఎవరని చెప్తుంది బైబిలు? ధన్యులు, నీతిమంతులు. ధన్యులు అంటే ఎవరికి దక్కనటువంటి భాగ్యము దక్కినటువంటి వారు ధన్యులు, అదృష్టవంతులు. అర్థమవుతుందా? మనము ధన్యులము, అదృష్టవంతులము. ఎలా మనం ధన్యులు అయ్యామయ్యా అంటే, పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు ప్రభువుల వారి రక్తంలో కడగబడినటువంటి వారు మనం. ఎలా వచ్చిందయ్యా ఈ యొక్క రక్షణ అని మనం ఆలోచిస్తే, ఏ మనుషుడి వల్ల కూడా మనకి రక్షణ రాలా. ఎంతోమంది నీతిమంతులు మన మధ్య ఉన్నారు, ఎంతోమంది భక్తులు మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నారు. యెషయా గారు కానివ్వండి, ఆదాము గారు కానివ్వండి, అవ్వమ్మ గారు కానివ్వండి, మోషే గారు కానివ్వండి, దావీదు గారు కానివ్వండి, అబ్రహాం గారు కాని విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారు కానివ్వండి, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. క్రీస్తు వారి కంటే ముందున్నటువంటి ప్రవక్తలు కూడా ఉన్నారు. డేర్ అండ్ డాషింగ్ మామూలుగా యోహాను గారు కూడా ఉన్నారు. నీవు తప్పు చేస్తున్నావు అని హేరోదు రాజునే ఎదురుగా ఉండి నిలబడి మాట్లాడినటువంటి దమ్మున్నటువంటి ఆయన. అటువంటి వారి నుండి కూడా మనకి రక్షణ రాలా. వచ్చిందా? ఎందుకు? రక్తమాంసాలు కలిగినటువంటి వారిలో ఏదో ఒక చిన్న పొరపాట్లు జరిగినాయి ప్రియులారా. మనం చేసినటువంటి పాపాలను తీసేయాలంటే ఒక్క చుక్క కూడా పాపం ఉండకూడదు, పాపపు ఆలోచన కూడా ఉండకూడదు. ఆ మనిషి వస్తేనే, ఆ మనిషి వల్లనే మనము ధన్యులుగా తీర్చబడబోతున్నాం. ఒక మనిషి యొక్క అతిక్రమాలకి, ఒక మనిషి యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఎవరైనా ఉంటే ఆ మనిషే. అర్థమవుతుందా? ఎంతోమంది భక్తులు నీతిమంతులని పేరు పొందిన వాళ్ళు లేరా బైబిల్లో? దావీదు గారి విషయాన్ని ఆలోచిస్తే, దావీదు గారి విషయంలో దేవుడు అన్న మాట ఏంది ప్రియులారా? బత్షెబా గారి విషయంలో తప్ప దావీదు నా కుమారుడు ఎక్కడా కూడా ఒక పాపం కూడా చేయలేదని అన్నారు, సర్టిఫికేట్ ఇచ్చారు. దావీదు గారు ఎవరండి? నీతిమంతుడు కాదా? అబ్రహాం గారు ఎవరు? నీతిమంతుడు కాదా? సొలొమోను గారు, మలాకీ గారు, యెషయా గారు, హోషియా గారు, జకర్యా గారు, ఎంతోమంది ప్రవక్తలు వారు దేవునికి అనుకూలంగా ఉండబట్టి దేవుడు మాటలు దేవుడు చెప్పినటువంటి మాటలు అనుసరించిన వారు కాబట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారు. కానీ ఏ నీతిమంతుడు కూడా పాపాన్ని తీసేయలేకపోయాడు ప్రియులారా. అర్థమవుతుందా? రక్త మాంసాలు కలిగినటువంటి వారే పాపాన్ని తీసేయాలి. కానీ రోమపత్రికలో మాట్లాడుతున్నారు ప్రియులారా ఒక మాట, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. అంటే ఒక్కరు కూడా లేరా పాపం చేయనటువంటి వారు? ఒక్కరు కూడా లేరు ప్రియులారా, ఒక్కరు కూడా లేరు. అంటే మరి ఇప్పుడు ఈ వచనంలో తన అతిక్రమములకు, తన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగిన వాడు ధన్యుడు. మరి ఎలా అవ్వాలి ధన్యుడు? రక్త మాంసాలు కలిగినటువంటి వారే రావాలి కదా పాప క్షమాపణ, పాపాన్ని కొట్టివేయడానికి, మరణాన్ని గెలవడానికి. ఇప్పుడు మనందరం మరణ ఊబిలో ఉండిపోయి ఉన్నాం. మరణాన్ని గెలవాలంటే రక్త మాంసాలు కలిగినటువంటి వారే రావాలి. ఆ టైంలో వచ్చారండి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు. నువ్వు చేసిన, నేను చేసిన ప్రతి పాపానికి సిలువలో ప్రతి పాపానికి ప్రతి చుక్కన కార్చారండి రక్త బొట్టుని. ప్రతి రక్తపు చుక్కని మన పాపాల నిమిత్తం కార్చాడు ప్రియులారా. అవమానించారు, ముసుకేసి చెంపల మీద కొట్టి ఎవరు కొట్టారో కనుక్కొని అన్నారండి ఆ మహానుభావుడిని. ఇప్పుడు ఆయన త్యాగాన్ని ఆలోచించారా? పిడిగుద్దులు గుద్దారు, సిలువలో అవమానపరిచారు. మనం తాగడానికి, మనం బ్రతకడానికి అవసరమైనటువంటి నీరు ఆయన పెట్టిన భిక్ష అయితే, ఆ మహానుభావుడికి సిలువలో నీరు కూడా ఇవ్వడానికి మనకంత మనసు రాలేకపోయిందండి. ఆయన చేసినటువంటి వాళ్ళే కదా. ఆ వేదనలన్నీ కూడా ఆయన భరించిందంతా కూడా నీ కోసం, నా కోసమే. ఆ పాపాన్ని తీసివేయాలంటే రక్త మాంసాలు కలిగినటువంటి ఆయన రావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి ప్రియులారా. 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎవరంటండి ఆయన? ఎవరాయన? యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రియులారా. మరణానికి పునాది ఎవరయ్యా అంటే అపవాది. ఆ అపవాదినే మరణం ద్వారా భయపెట్టి ఆయన ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రియులారా. ఈయన రక్తంలో కడగబడితేనే, ఈయన యొక్క మరణం ద్వారానే మనకు పాప క్షమాపణ జరిగి మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది ప్రియులారా. ఆలోచించారు ఎప్పుడన్నా? మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయగల ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రక్త మాంసాలను ధరించుకొని వచ్చి ఈ భూమి మీద శిలువ యాగంలో మన పాపాల నిమిత్తం రక్తం చిందించిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే. ఆయన ద్వారానే మన అతిక్రమములకు, మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఈ విషయాల్లో ఆ పరమ తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మన కోసం శిలువయాగంలో ప్రాణం పెట్టాడే, ఆ విషయాన్ని బట్టి ఎప్పుడన్నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? దేవా, నీవు నా పాపాల నిమిత్తం శిలువలో మరణించావు తండ్రి. ఆయనకు అవసరం ఉందా ప్రియులారా మన కోసం మరణించాలని? అవసరం ఉందా? ఒకసారి నువ్వు కట్టిన ఇల్లు బాగోపోతే కూల్చుకుని మళ్ళా ప్లానింగ్ వేసి కట్టుకుంటావేమో, కానీ ఆయన ప్రణాళిక ఒక్కసారి రాశాడు అంటే అది మార్చబడదు ప్రియులారా. ఆయన మనకలాగా ఆలోచించేటువంటి వ్యక్తి కాదు, మనకు ఉన్నటువంటి తలంపులు ఉన్న వ్యక్తి కాదు. ఆయన ఒక్కసారి రాత రాస్తే ఆ రాత కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా భూమి మీదకి వచ్చి బలియాగంగా మనందరి నిమిత్తం మరణం పొందాడండి. ఆలోచించాం ఎప్పుడన్నా? ఆయన దేవుడు కదా, ఎంతసేపు సరే తప్పు చేసేయాలి ఈ యాదవ్ గారు కాబోతే ఇంకొక ఆయన్ని తయారు చేసుకుందాము, మట్టి బొమ్మే కదా, నేను ఇచ్చిన ఊపిరే కదా, తీసి పక్కన పెట్టేసి ఇంకో మట్టి బొమ్మ చేసి ఊపిరిద్దామని అనుకున్నాడా? విలువే ఉంది ప్రియులారా ఆయనకు అలా వస్తే. నేను నా పోలికలతో చేసుకున్నాను, నా కుమారుడు తప్పిపోయాడంటే నా కుమారుడికి ప్రాయశ్చిత్తం కలగాలి. ఇక ఒక్కసారి ప్రాయశ్చిత్తం కలిగిన తర్వాత నా కుమారుడు తప్పు చెయ్యడు అనేటువంటి నమ్మకం ఉన్న దేవుడు అండి ఆయన మన మీద. నా త్యాగాన్ని గుర్తించి అయినా ఇక పాపం వైపు నా కుమారుడు వెళ్ళడు అని ఎదురు చూసేటువంటి మనిషి ఆయన దేవుడు. ఆలోచించామా ఎప్పుడన్నా? ఈ విషయంలో ఎప్పుడన్నా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా? ఇక మీదట చెల్లించకపోతే ఏ విషయంలోనైనా ఇక్కడి నుంచి తెలుసుకొని ప్రతి విషయంలో, అది చిన్నదైనా పెద్దదైనా, మంచి అయినా చెడైనా, యోబు గారు ఒక మాట అన్నారు పిల్లల, నాకు చాలా బాగా నచ్చేటువంటి మాట. యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకెళ్ళిపోయాడు. అంటే దేవుడు శోధించే ఆయన కాదండి. అర్థమవుతుందా? మనం చేసిన వాటికే మనం శోధింపబడతాం. దేవుడు ఎప్పుడన్నా శోధించాడండి ఎవరినన్నా? జాగ్రత్త ప్రియులారా. మర్చిపోయి ఈ లోకం యొక్క మాలిన్యంలో చిక్కుకొని దేవుణ్ణి మర్చిపోతున్నామేమో. ఆలోచించుకోండి, ఒక్కసారి ఆలోచించుకొని ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనకి ఇష్టమైన బిడ్డల్లాగా ప్రతి క్షణం ఆయనను మర్చిపోకుండా ఆయన గుర్తుంచుకునేవాడు ఆయన కుమారుని వలె మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగించుకున్నాం ప్రియులారా.
ప్రార్థించుకుందామండి. కృపగల దేవ, సర్వాధికారి, సర్వమును సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మీ ప్రియకుమారుడు మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామంలో మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, మేము మా పాపాలను తండ్రి మీ ఎదుట ఒప్పుకుంటాం నా తండ్రి. మీ విషయంలో నా తండ్రి నా ప్రభా, మేము మీ ఎదుట ధన్యులు అనిపించుకుంటాం నా తండ్రి నా ప్రభా. మాకున్న ఏకైక దిక్కు యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ రక్తమే తండ్రి. అయా, ఆ శిలువ రక్తంను ఆశ్రయించినటువంటి మేము నా ప్రభా, మా అతిక్రమంలో మా పాపంలో ప్రాయశ్చిత్తం చేసుకోవడానికే ఆయన పాదముల వద్దకు వచ్చి ఉన్నాం నా తండ్రి. ఆయన వద్దకు వచ్చినటువంటి మేము నా తండ్రి నా ప్రభు, ఇంకెప్పటికీ నీ పాపం వైపు చూడక నా తండ్రి, పాపంను జరిగించక మా హృదయంలో మా జీవితాల్లో నా తండ్రి అయా ప్రశాంతతమైన జీవితాన్ని తండ్రి పరిశుద్ధత కలిగి జీవించుటకు సహాయం దయచేస్తారని నమ్ముతూ ప్రభు, అయా విన్నటువంటి మీ మాటలను తండ్రి నూరంతులుగా వెయ్యిదంతులుగా మీ పిల్లల హృదయాలు ఫలింపజేస్తారని విశ్వసిస్తూ తండ్రి, అయా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయంతో మిమ్మల్ని అడిగి విన్నవించుకుంటున్నాము మా కన్న తండ్రి. ఆమెన్. మంచిదండి.